కొన్నాళ్ల క్రితం మన ఆంధ్ర బ్యాంకును తీసుకెళ్లి యూనియన్ బ్యాంకులో విలీనం చేశారు. ఆ సమయంలో మన ఆంధ్ర పేరుతో ఉన్న బ్యాంకు మూతపడితే ఎవరూ నోరు తెరిచి మాట్లాడలేదంటూ విమర్శలు కూడా వచ్చాయి. అలాగే అప్పట్లో చాలా బ్యాంకులను విలీనం చేయగా ప్రస్తుతం 12 బ్యాంకులు మిగిలాయి. ఇప్పుడు వాటిని కూడా తగ్గించి కేవలం దేశంలో 4 బ్యాంకులే ఉండేలా కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇలా చేయడానికి గల కారణం ఏంటి? చైనా అనుసరిస్తున్న విధానాన్నే మనం కూడా ఫాలో అవబోతున్నామా అనే పూర్తి వివరాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. కేంద్ర ప్రభుత్వం రూపొందించుకున్న ఒక ప్రణాళిక ప్రకారం వచ్చే ఏడాదిలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా యూనియన్ బ్యాంకులే ఉంటాయి. 2026-27లో విలీన ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంది. ఇలా 4 అతిపెద్ద బ్యాంకులను రూపొందించడం వెనక కేంద్ర ప్రభుత్వానికి ఒక బలమైన వ్యూహం ఉంది. ఈ రోజు ప్రపంచంలోని చాలా దేశాలు చైనా బ్యాంకులు ఇచ్చిన రుణాల ఊబిలో కూరుకుపోయాయి. అంటే ఒక రకంగా ఆ దేశాల జుట్టు చైనా చేతిలో ఉంది. సరిగ్గా ఇదే వ్యూహాన్ని భారత్ అమలు చేసి చైనాకు సవాల్ విసరబోతోంది. ఆర్థికంగా చైనాను బలహీనపరిచే దిశగా భారత్ వేసే తొలి అడుగు ఇది. ఇలా 4 బ్యాంకులే ఉండటం వల్ల మన దేశానికి కలిగే ఉపయోగాలను తెలుసుకుందాం. తక్కువ బ్యాంకులే ఉండటంతో వాటికి క్యాష్ ఫ్లో పెరుగుతుంది. అలా పెరగడం వల్ల అంతర్జాతీయ స్థాయిలో ఉన్న బ్యాంకులతో పోటీ పడడానికి వీలు కలుగుతుంది. వివిధ దేశాలకు అంతర్జాతీయ స్థాయి కంపెనీలకు ఈ 4 బ్యాంకులు రుణాలిచ్చినప్పుడు భారత్కు చెందిన కంపెనీలకే కొన్ని కాంట్రాక్టులు ఇవ్వాలనే నిబంధనలు పెడతాయి. చెల్లించే డబ్బులు రూపాయల్లోనే ఇవ్వాలని కోరుతాయి. దీనివల్ల అంతర్జాతీయంగా రూపాయి బలపడుతుంది. విదేశీ మారక నిల్వలు పెరుగుతాయి. విదేశాల్లో రుణాల రూపంలో పెట్టుబడులు పెడతాయి. చైనా బ్యాంకులు ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకు భారీగా రుణాలిస్తున్నాయి. దీనికి పోటీగా భారత్ తన పెద్ద బ్యాంకులను ఉపయోగించి చైనా బ్యాంకుల కంటే తక్కువ వడ్డీకి రుణాలిచ్చి ఈ దేశాలతో మెరుగైన ఆర్థిక సంబంధాలను ఏర్పరచుకుంటాయి. దీనివల్ల చైనా ప్రభావం తగ్గుతుంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో తమదైన ముద్ర వేస్తాయి. భారత్ బలమైన ప్రపంచ స్థాయి ఆర్థిక శక్తిగా మార్చడానికి ఉద్దేశించిన ఒక వ్యూహాత్మకమైన ప్రణాళిక ఇది. మనకు పక్కలో బల్లెల్లా మారిన చైనాను ఆర్థికంగా బలహీనపరిచే అద్భుతమైన వ్యూహం అని చెప్పొచ్చు.